హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్. టుడే రెసిపీ వెలక్కాయ పచ్చడి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ వెలక్కాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా సింపుల్గా చూసేద్దాం. వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వెలక్కాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే నేను ఇక్కడ వెలక్కాయలను అయితే తీసుకున్నానండి. నేను ఒక 2 వెలక్కాయలతోనే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ తీసుకున్న 2 వెలక్కాయలకే పచ్చడి క్వాంటిటీ కాస్త ఎక్కువగానే అవుతుంది. చూడండి, ఇలా కాయలనైతే పగలగొట్టుకొని ఇందులో ఉన్న గుజ్జునైతే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న వెలక్కాయ అయితే కాస్త పండుగ ఉంది అండి, మరి ఎక్కువగా పండుగ అయితే లేదు. ఇలా పండుగ అయితే ఉంది వెలక్కాయ అనేది. ఈ వెలక్కాయతోనే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్, 5 నిమిషాల్లోనే చేసుకునే పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే రోల్ని తీసుకున్నానండి. రోల్లోకి కాస్త వెల్లుల్ని రెబ్బల్ని వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఇందులోకి వెలక్కాయని అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత కాస్త దంచుకొని ఇలా నూరుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి సరిపడే కారం, కాస్త పండుగ ఉంది కాబట్టి తీపుదనం ఎక్కువగా ఉంటుంది, అందుకనే కాస్త కారంని ఎక్కువగా వేసుకోండి. ఇలా కారంని వేసుకొని బాగా నూరుకున్న తర్వాత మరొకటి కూడా ఇలాగే వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి మరికొంత కారంని అయితే వేసుకుందామండి. చూడండి, ఇలా కారంని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకున్నాను. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ కారంని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ ఏమైనా తక్కువ అయినట్టయితే తర్వాత వేసుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం అయితే నూరుకోవాలి. చాలా సింపుల్. మీరు మిక్సీలో అయితే చేసుకున్నట్టయితే 2 నిమిషాల్లో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రోట్లో చేసుకుంటే కనుక టేస్ట్ అనేది ఇంకా కాస్త యాడ్ అయ్యి ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్, పికిల్ది మారిపోతుందండి రోల్లో చేసుకోవడం వల్ల. ఇక్కడ నేను తీసుకున్న రోల్ కాస్త చిన్నదిగా అయిందండి. చూడండి, ఇలా మొత్తం నూరుకున్న తర్వాత ఇందులోకి కాస్త షుగర్ని వేసుకుందామండి. వెలక్కాయ కాస్త తీపిదనం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెమే షుగర్ని వేసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ అనేది కాస్త పుల్ల పుల్లగా, తీయగా అలా టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడినంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా నూరుకుంటే సరిపోతుంది. కాస్త ఇలా దంచుకోవడానికి టైం ఎక్కువగా పడుతుంది. మీరు కావాలంటే మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్ పచ్చడి అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకైతే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పుని వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. కరివేపాకును కూడా వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువని వేసుకొని ఇలా బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటే అంతే అండి, వెలక్కాయ పచ్చడి అయితే రెడీ. ఈ వెలక్కాయ పచ్చడిని వుడ్ యాపిల్ పచ్చడి అని కూడా అంటారు. ఈజీగా 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. దోశలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వెలక్కాయ సీజనే కాబట్టి వెలక్కాయలు ఎక్కడైనా దొరుకుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, వెలక్కాయ పచ్చడి అయితే రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.